నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ జీరో షుగర్ డైట్. ఈ మధ్య కాలంలో వివిధ రకాల డైట్స్ మనం ఇంటర్నెట్‌లో చూస్తూ ఉన్నాం. అది కీటోజెనిక్ డైట్ కానివ్వచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వచ్చు, లో క్యాలరీ డైట్ అండ్ లిక్విడ్ డైట్ ఇలాంటివన్నీ డైట్స్ చూస్తున్నాం. ఏ డైట్ మీరు తీసుకున్నా గాని కూడా వెయిట్ లాస్‌కి తో పోలిస్తే ఏ డైట్ చేసినా గాని కూడా మీరు బరువు తగ్గుతారు. అండ్ మళ్ళీ మీరు రెగ్యులర్‌గా మీ డైట్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారు, ఎలా వాడుతున్నారు అండ్ రోజు తినే విధానం ఎలా ఉంది, ఇది మీ మీ లైఫ్ స్టైల్‌లో ఒక భాగంలాగా ఉండాలి. అంటే జీరో జీరో క్యాలరీ డైట్ కానివ్వచ్చు అండ్ జీరో కార్బోహైడ్రేట్ డైట్ కానివ్వచ్చు, లో క్యాలరీ అండ్ జీరో క్యాలరీ డైట్స్ ఇలా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి డైట్స్ మనం చూసుకున్నట్టయితే లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ అనేది ఉండదు. అంటే లాంగ్ టైమ్ వరకి ఈ డైట్స్ అనేది ఫాలో అవ్వలేకపోతూ ఉంటాం. సో, ఈ జీరో షుగర్ డైట్ మనం తీసుకున్నట్టయితే షుగర్, కార్బోహైడ్రేట్స్ అని అంటామనమాట. సో, ఈ కార్బోహైడ్రేట్స్‌ని సింపుల్ ఫార్మ్సే మనం గ్లూకోజ్ అని అంటాం. సో, ఈ గ్లూకోజ్ మన బాడీలో మేజర్ రోల్స్ అనేవి ప్లే చేస్తాయి. అంటే మన బ్రెయిన్‌కి కావాల్సిన గ్లూకోజ్ సప్లై అనేది కూడా మనం తీసుకునే కార్బోహైడ్రేట్ నుంచే వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేయడానికి అంటే ప్రతి ఒక్క సెల్‌కి కావాల్సిన ఎనర్జీ కూడా గ్లూకోజే మనకి అందిస్తూ ఉంటుంది. సో, మనం బాడీలో ఈ షుగర్ అనేది టోటల్లీ ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ షుగర్ అనేది టోటల్లీ ఎలిమినేట్ చేశామనుకోండి బాడీలో చాలా బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ మీ స్కిన్ అనేది హెల్తీగా అవుతుంది. మీ గట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ మీ స్టమక్ అనేది దానంతకదే క్లెన్స్ అయిపోతుంది. అండ్ మనం తీసుకునే డైట్స్ అన్నీ క్లీన్ చేసేది మన లివరే. సో, ఈ లివర్‌కి షుగర్స్ అనేవి చాలా తగ్గిచ్చేసి హై న్యూట్రియంట్స్ మనం ఇచ్చామనుకోండి లివర్ ఆటోమేటికల్‌గా క్లెన్స్ అయిపోతుంది. దీన్నే మనం డీటాక్సిఫికేషన్ అని అంటాం. సో, జీరో షుగర్ డైట్ మనం తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇది చాలా మందికి సూట్ అవుతుంది. కొంతమందికి సూట్ అవ్వదనమాట. సో, ఈ జీరో క్యాలరీ డైట్ అనేది మీకు స్కిన్‌తో పాటు మీ బ్రెయిన్ ఫంక్షన్‌కి కానివ్వచ్చు, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటారు. సో, దానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి అంటే టైప్ 2 డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో ఆ టైప్ 2 డయాబెటీస్ తగ్గించుకోవడానికి కూడా జీరో షుగర్ డైట్ అనేది చాలా సహాయపడుతుంది. అండ్ దీంతో పాటు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి కూడా బయటపడతారు. చాలా షుగర్స్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్లనే మనకి క్యావిటీస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే మీ డైట్‌లో నుంచి టోటల్‌గా షుగర్స్‌ని కట్ చేస్తారో అప్పుడు క్యావిటీస్ అనేవి తగ్గిపోతాయి. హెయిర్ ఫాల్ రిలేటెడ్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీ కళ్ళకి గానీ, స్కిన్‌కి గానీ అండ్ మీ హెయిర్‌కి గానీ అండ్ ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి ఈ జీరో షుగర్ డైట్ అనేది చాలా సహాయపడుతుందనమాట. సో, స్పెషల్లీ ఈ జీరో షుగర్ డైట్ వెయిట్ మేనేజ్‌మెంట్ గురించి వాడుతూ ఉంటారు. సో, వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్‌గా షుగర్స్ అనేది ఎలిమినేట్ చేస్తారనమాట. అంటే మనకి రైస్‌లో గానీ, రోటీస్‌లో గానీ, చపాతీలో గానీ, బ్రెడ్‌లో నుంచి కూడా మనకి ఈ షుగర్స్ వస్తాయి. అంటే కార్బోహైడ్రేట్ విధంగా మనకి గ్లూకోజ్ గానీ, ఫ్రక్టోజ్ గానీ, సూక్రోజ్ గానీ, ఫ్రూట్స్‌లో నుంచి కూడా మనకి ఈ షుగర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఇలాంటి షుగర్స్ అనేవి కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుందో మన బాడీ ప్రతి ఒక్క సెల్ డీటాక్సిఫై అవుతుందనమాట. బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ టోటల్లీ వెళ్ళిపోతాయి. సో, న్యూ బాడీని మనం పొందొచ్చనమాట. ఎప్పుడైతే మనం ఈ జీరో షుగర్ డైట్ అనేది ఫాలో అవుతామో. సో, ఈ జీరో షుగర్ డైట్ మీరు ఫాలో అవుతున్నారు అంటే షుగర్స్ లేకపోతే నేను ఇంకేం తీసుకోవాలనేది మైండ్‌లో వస్తుంది. సో, షుగర్స్ లేకపోతే మన బాడీకి కావాల్సిన మెయిన్ సోర్సెస్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో, షుగర్ టోటల్లీ ఆపేసి లేదంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ క్వాంటిటీలో మీరు తీసుకుంటున్నారంటే మీరు ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. అంటే ఫ్యాట్స్ బికాజ్ మీకు డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం మనకి ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ నుంచే రావాలన్నమాట. అది కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో, కార్బ్స్ తగ్గించేస్తున్నాం కాబట్టి ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మీ డైట్‌లో ఉపయోగించుకోవచ్చు. అండ్ దీని తోడుగా ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా పెంచుకోవాలి. అంటే లో షుగర్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. అది మీరు డైట్‌లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల మన లివర్‌కి
చాలా బెటర్. అంటే లివర్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎక్కువగా అందిస్తుంది. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లివర్ ఆటోమేటికల్‌గా బాడీని క్లెన్స్ చేయడానికి సహాయపడుతుంది. సో, ఇలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న న్యూట్రియంట్స్ స్పెషల్లీ మనకి వెజిటబుల్స్‌లో ఉంటుంది. ఇది తీసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. ఇలా మీరు డైట్‌లో ఫాలో అయినట్టయితే ఈ జీరో షుగర్ డైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒకవేళ మీరు బరువు అనేది తగ్గారు, మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలన్నప్పుడు ఒకేసారి షుగర్ లెవెల్స్‌ని పెంచకుండా నెమ్మదిగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ బదులుగా మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌ని ఉపయోగించుకున్నట్టయితే మళ్ళీ వెయిట్ అనేది వెంటనే పెరగకుండా, మీ షుగర్ లెవెల్స్ అనేది వెంటనే స్పైక్ అవ్వకుండా చూస్తుందనమాట. సో, జీరో షుగర్ డైట్ అనేది ఫాలో అవ్వచ్చు. కాకపోతే మీరు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే మీరు డాక్టర్‌ని సంప్రదించి కంపల్సరీ ఈ డైట్‌ని ఫాలో అవ్వండి. సో, ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకి నమస్కారం.